మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం జరపడానికి కారణం 9వ తేదీ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కోసం సువార్తమ్మ అనే ఒక ప్రెగ్నెంట్ లేడీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఆమె ఉదయం 9:30 గంటలకు హాస్పిటల్కు వచ్చింది. ఆ 9 గంటలకు ఉదయం రాకుండా రాత్రి 9 గంటలకు వచ్చింటే మనకు సేఫ్గా డెలివరీ అయ్యేది, లోపల బేబీ బాగుండేది. రావడం ఉదయం 9:30కు ఆమెకు డెలివరీ ప్రాసెస్ మొత్తం ఆల్మోస్ట్ దారిలోనే ఇంటికాడే అయిపోయింది. అంటే డైలటేషన్, బిడ్డ బయటకు వచ్చే ద్వారం ఫుల్ డైలటేషన్ కావడము, బిడ్డ ఉమ్మునీరు అంటాం అవి లీకింగ్ కావడము, ఈ కండిషన్స్ రావడము. ప్రాసెస్ డెలివరీ అయిన తర్వాత బేబీకి గాలి తీసుకోవడం కంప్లీట్గా లేదు. బేబీ బయటకు వస్తేనే వెంటనే ఏడవాల, ఆ ఏడుపు లేదు. హార్ట్ రేటు 45/మినిట్, అంటే 100 పైన ఉండాలి హార్ట్ రేటు. అటువంటిది 45 ఉండడము, గాలి ఏమి తీసుకోకపోవడము, కాళ్ళు చేతులు కదిలికలేకపోవడం. సో ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే రిసస్టేషన్ చేయాలి. ఆ రిసస్టేషన్ చేస్తూ నాకు కాల్ చేశారు. నాకు కాల్ చేసిన వెంటనే నేను గుడికల్ గ్రామంలో ఉన్నాను. ఎమ్మెగనూరుకి అటాచ్డ్గా ఉండే గుడికల్ గ్రామంలో మా యొక్క బంధువులకు బాగలేక నేను వచ్చే టైంకి మళ్ళీ ఇంకో కాల్ వచ్చింది. సార్ అది వెరీ బ్యాడ్ అని చెప్పేసి కర్నూలుకి రెఫర్ పెట్టాము, 108లో పోయింది అని చెప్పడం వల్ల నేను ఆగిపోవడం జరిగింది. సో 108 బయలుదేరి పోతా మన ఎద్దుల మార్కెట్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే అక్కడ డాక్టర్ గారు ఇది బేబీ చనిపోయిందమ్మా, మేమేం చేయలేమని అక్కడ డాక్టర్ నిర్ధారించిన తర్వాత వాళ్ళు మళ్ళా వెనకలికి తీసుకొని వచ్చి క్యాజువాలిటీలో పెట్టి, ఎంట్రన్స్లో క్యాజువాలిటీలో పెట్టి అక్కడ సిస్టర్స్తో అక్కడ ఉండే వాళ్ళతో ఇట్లా జరిగింది అని వాళ్ళు వాదోపవాదాలు చేస్తుంటే నాకు వార్డు బాయ్ మళ్ళీ కాల్ చేశాడు, సార్ ఇట్లా ఉంది పరిస్థితి అని. నేను వెంటనే టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి, సార్ వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ ఎక్కువైపోయినారు, ఇటువంటి టైంలో వాళ్ళు ఏదైనా ఇది కావచ్చు, కాబట్టి మాకు కొద్దిగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అంటే ఆయన ఒక ఏఎస్ఐ గారిని, ఒక 2 కానిస్టేబుల్ని పంపించారు. వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం సేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత వాళ్ళు బేబీని తీసుకొని పోవడం జరిగింది. ఇది జరిగిన తర్వాత సో లేటుగా వచ్చినాము, ఇట్లా అయ్యింది, వాళ్ళు చేసేది చేశారు అనే కాన్సెప్ట్తో వాళ్ళు యాక్సెప్ట్ చేసి దీని వ్యక్తిగత కారణం చేత దాన్ని నా మీద డాక్టర్ రానందుకే ఆల్రెడీ డ్యూటీ డాక్టర్ గారు ఉన్నారు, ఉన్ని ప్రాసెస్లో అంతా వాళ్ళు చేస్తూ ఉన్నారు, నా మీద చేసి పేపర్లో వచ్చింది. నేను మీడియా మిత్రులను కోరుకునేది ఏమంటే ఇస్తాను, మాకు గవర్నమెంట్ పెట్టినది టార్గెట్ 200 పర్ మంత్, ఒక్క నెలకి 200 చేయాలి. గత 9 నెలల నుంచి ఒక మీటింగ్ జరిగింది మనకు. ఎమ్మెల్యే సార్ కూడా హెచ్డిఎస్ మీటింగ్ దానికి వచ్చారు, చెప్పారు సార్ 200 టార్గెట్ అంటే మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారని. ఆ రోజు మేము 200 టార్గెట్ అంటే 250 పైన, 230 పైన, ఒక్కొక్కసారి బాగా అయితే 270 వరకు కూడా రీచ్ అయినాము. అంటే 100% కన్నా ఎక్కువ ఉండి జిల్లాలో ఫస్ట్ ఉన్నాము, స్టేట్లో ఒక 10వ స్థానంలో ఉన్నాము. మరి ఎందుకు ఎక్స్ట్రా చేసి ఎక్స్ట్రా పర్సెంట్ ఎందుకు చేస్తున్నాము? అక్కడ రిస్క్ కేసులు చేస్తున్నాం, తప్పని పరిస్థితిలో మాత్రం రెఫరల్ చేస్తున్నాం, లేదు అంటే రిస్క్ తీసుకొని చేస్తున్నాం. ఒక టీం వర్క్ ఇది. ఇప్పుడు 250 కాన్పులు అయినాయంటే అయిపోయినా 250 బిడ్డలు బతికినారా లేదా? మరి ఒక్క బిడ్డ పోవడానికి కారణం కొద్దిగా అడగాలి కదా. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. ఎందుకయింది? లేటుగా రాకుండా నువ్వు ముందే వచ్చింటే నేను నాకు ఒక ఫోన్ చేయాల్సి వచ్చిన వాళ్ళు నా నెంబర్ దయచేసి లేదు అని అనుకోవద్దండి. ఈ దృశ్య నేను పై అధికారులకు తెలిపినాను. భగవంతుని దయ ఉండి నా పక్క న్యాయం ఉంటే నాకు న్యాయం జరుగుతుంది, లేదు అంటే లేదు. ఇది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.